చేద్దాము. గోంగూరతోటి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేయబోతున్నానండి. ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని మనం ఈరోజు గోంగూర చికెన్ అయితే కుక్ చేసుకుందాం. ఇదంతా గోంగూరనే. ఇక్కడ ఒక వుడెన్ బాక్స్లో కూడా కొన్ని గోంగూర మొక్కలు అయితే పెట్టాను. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా గ్రీనిష్గా హెల్దీగా అయితే గ్రో అయ్యాయి. ఇదంతా గోంగూరేనండి. ఇట్లా బిగ్ టబ్లో అయితే వేశాను. ఇందులో కొన్ని బంతిపూల మొక్కలు, టమాటో మొక్కలు, గోంగూర. ఇదంతా గోంగూరే చూడండి. గోంగూర మొక్క వచ్చేసి ఇదిగో టబ్లో అయితే పెట్టానండి. ఇంకా వేరే వేరే టబ్స్లో కూడా కొన్ని మొక్కలు అక్కడొకటి అయితే పెట్టాను. ఈరోజు మనకు కావాల్సిన గోంగూర అయితే హార్వెస్ట్ చేద్దాము. స్టెమ్తో సహా నేను కట్ చేస్తున్నాను. ఇలా ఇంత గోంగూర అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా కొన్ని టబ్స్లో ఉన్నాయి కదా, అది కూడా పిక్ చేద్దాం. ఈరోజు ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. గోంగూర ఇలా ఒక బాస్కెట్ నిండా అయితే పిక్ చేశానండి. కిందికి వెళ్ళేసి ఈ గోంగూరనంతా దీని యొక్క లీవ్స్ అన్నీ ఒక బౌల్లో ఒలిచిపెట్టుకొని మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. ఈరోజు పిల్లలు వచ్చేసి గోంగూరతోటి చికెన్ చేయమని రెసిపీ అడుగుతున్నారు. గోంగూర చికెను ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. టేస్ట్ కూడా గోంగూరతో చేసుకునే ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే గోంగూర చికెన్ మాత్రం చాలా ఇష్టపడుతున్నారండి. అలాగే మనకి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎంత పుష్కలంగా తీసుకుంటే మన బాడీకి కూడా అంత మంచిది కదా. ఎలాగూ మనం ఇంత ఫ్రెష్ హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా తాజాగా హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా బెనిఫిట్ అండి. కిందికి వెళ్ళేసి మనము రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. గోంగూరను మనము హార్వెస్ట్ చేసుకున్నాం కదా టెర్రస్ పైన. ఇప్పుడు ఇలా లీవ్స్ అన్నీ అయితే ఒలిచి ఒక బౌల్లో అయితే పెట్టుకుందాము. ఒక బాస్కెట్ నిండా అయితే పిక్ చేశాను. ఒక బంచ్ అని చెప్పచ్చులేండి. ఎంత గ్రీనిష్గా లేతగా ఉన్నాయో చూడండి లీవ్స్. గోంగూర అయితే మనం ఒక బాస్కెట్ నిండా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఈ మాత్రం అయితే అయ్యిందండి. ఇది శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని మనము ఈరోజు గోంగూర చికెన్ చేద్దాం అనుకున్నాం కదా, ఈ రెసిపీలో అయితే వేసేసుకున్నాం. చికెన్ కూడా ఇదిగోండి ప్యాన్లో అయితే రెడీ అవుతుంది. గోంగూరను ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసానండి. గోంగూర అంతా బాగా మగ్గిన తర్వాత దీన్ని పేస్ట్ చేసి చికెన్ అయితే ఒక సైడు నేను ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తున్నాను. ఈ గోంగూర పేస్ట్ని అందులో యాడ్ చేసి గోంగూర చికెన్ అయితే చేద్దాము. చికెన్ అయితే ఒక 80% బాగా కుక్ అయిపోయిందండి. ఇందులోకి మనము గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. గోంగూరను ఆయిల్లో కాస్త వేయించి పెట్టుకున్నాం కదా, దాన్నంతా ఫైన్ పేస్ట్ చేసి ఇందులో వేసేసి ఇంకా మిగిలిన 20% అయితే కుక్ చేసేద్దాం. గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిందండి. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే కదా మొత్తం గోంగూరను ఇలా కాస్త ఆయిల్లో ఉడికించి పేస్ట్ చేశాను. పొగలు వచ్చేస్తున్నాయి చూడండి. ఈ పేస్ట్ను మనము చికెన్లో అయితే యాడ్ చేసేద్దాం. పేస్ట్ అయితే ఇందులో వేసేసాను. ఇలా యాడ్ చేసి చికెన్ ఎట్లా 80% కుక్ అయింది కదా,
ఇంకా ఇది యాడ్ చేసిన తర్వాత ఈ గోంగూర పేస్ట్ను మిగిలిన 20% సిమ్లో పెట్టేసి కుక్ అవ్వనిద్దాము. చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇలా గోంగూర చికెన్. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా గ్రీనిష్గా కర్రీ చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి, ఈరోజు గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకొని ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకున్న గోంగూరతోటి గోంగూర చికెన్ రెసిపీ అయితే చేశాను. చాలా ఎమ్మీగా ఉందండి. ఆ పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పచ్చు. ఎక్కువగా గోంగూర చికెన్ చేయమని అడుగుతుంటారు. ఇలా నేను గోంగూర నా గార్డెన్లో వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. గోంగూరతోటి పప్పు, పచ్చడి, గోంగూర చికెన్ అలా చేస్తూ ఉంటాను. వీటిలో ఎక్కువగా గోంగూర చికెన్ అయితే బాగా లైక్ చేస్తారు. ఇదండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.